బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పని మీద ఫోకస్ పెట్టామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. సాయంత్రంలోగా గండ్ల పూడ్చివేత పూర్తవుతుందన్నారు ఆయన. బుడమేరు కారణంగా అరగంటలోనే భారీ వరద ఇళ్లలోకి చేరిందన్నారు. జక్కంపూడి ప్రాంతంలో బోట్ల ద్వారా కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామంటోన్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి పిఎంఆర్ ఫేస్ టు ఫేస్. బ్రీచెస్ పనులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు జరిగిన అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఆయన వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ బుడమేరుకి 3 గంటలు పడ్డాయి. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పట్లోగా గండ్లు పూడ్చివేసే అవకాశం ఉంటుంది? గండ్లు ఒకవైపు అటు పనులు జరుగుతున్నాయి. అత్యధికంగా రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అంతేకాకుండా ఒక రోజు 24 గంటల లోపల గండ్లు కూడా ఇదవుతాయి. హెవీగా మెటీరియల్ వెళ్తుంది. ఆ పనుల్లో జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు గారు మిగతా వారు దృష్టి కేంద్రీకరించారు. ఇక బుడమేరు ప్రాంతానికి, సమీప ప్రాంతానికి, ముఖ్యంగా జక్కంపూడి కాలనీ, అంతేకాకుండా సింగ్ నగర్లోని 8 డివిజన్లు బాగా ఎఫెక్ట్ అయినాయి బుడమేరు వల్ల. ఈ బుడమేరు ఉధృత గంటన్నరలో మొత్తం స్వరూపాన్ని మార్చేసింది. ఈ బ్రీచ్ వల్ల మొత్తం బుడమేరు యొక్క ఉధృత పెరిగిపోయింది. అనుకునే సమయంలో కన్నా కూడా అత్యంత ఉధృతంగా వాటర్ నగరంలో ప్రవేశించింది. కొన్ని చోట్ల బోట్లు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చక్కగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పనిచేసింది. ఎక్కడెక్కడైతే జక్కంపూడి కాలనీలో బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మొత్తం 8 హెలికాప్టర్లు పెట్టి ఫుడ్ డ్రాప్ చేస్తున్నాం, డ్రోన్ల ద్వారా చేస్తున్నాం. ఆహార పొట్లాలకు కానీ మందులకు కానీ ఎటువంటి కొరత లేదు. అత్యధికంగా సార్ ఒకటే చెప్పారు, ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇంకా ఎక్కువ ప్రాంతాలకు కూడా ఇబ్బంది లేకుండా చూడమన్నారు. మొత్తం విజయవాడ ప్రాంతంలో బుడమేరు ప్రాంతమే కాదు, కృష్ణా పరివాహక ప్రాంతమైన కృష్ణలంకలో కానీ, కొండ చర్యలు విరిగిపోయిన మొగలరాజపురంలో కానీ అన్ని చోట్ల సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అదే పని మీద ఉన్నారు. రోడ్డు కూడా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. సో ఇప్పుడు అక్కడ రోడ్డు వేసిన పరిస్థితి ఉందా? బుడమేరు కాలువ మీద అక్కడ పరిస్థితి ఏంటి, ఏ విధంగా? ఇది గత పాలకులకే నిర్లక్ష్యం. నిన్న ఒక ఎమ్మెల్యే వచ్చారు, సహాయ కార్యక్రమాలు చేయలే, ఊరికనే నీళ్ళల్లో తిరిగి ప్రజల్ని రెచ్చగొట్టడం. ఒక్క కార్యకర్త మా కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారన్న ఒక్క విషయం కూడా అనలా. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ బీచ్, ఈ బుడమేరుకు పట్టిన ఈ దుస్థితి. 2019లో 14-19 మధ్యలో బుడమేరుని వెడల్పు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక చేసి నిధులు విడుదల చేసినా కూడా ఈ గత ప్రభుత్వం పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ సింగనగర్కి కానీ, జక్కంపూడికి కానీ ఈ దురదృష్టి. ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మేము వచ్చి 2 నెలల కాల ఈ బ్రీచ్కి ముఖ్య కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే. రాగానే మీరు చూస్తే బ్రీచ్ పడిన అరగంటలోనే మొత్తం విజయవాడ నగరంలోకి వరదలాగా నీరు వచ్చింది. కాబట్టి అప్పటికే భారీ వర్షాలు ఉన్నాయి విజయవాడ నగరంలో. భారీ వర్షాలతో బుడమేరు, ఈ రెండిటి వల్ల ఇట్లా జరిగింది. కానీ నిర్లక్ష్యం ఎక్కడా లేదు. అరగంటలో మొత్తం నగరం మునిగిపోయింది. ఈ నిర్లక్ష్యం అంతా గత పాలకుల నిర్లక్ష్యం, నిన్న వచ్చిన ఎమ్మెల్యే నిర్లక్ష్యం. ప్రజలు కూడా నిన్న సింగనగర్లో చాలామంది అతన్ని నిలదీశారు, గత 5 సంవత్సరాల నుంచి మీరేం చేశారని. అప్పటికే అందుకనే పర్యటన మధ్యలో ముగించుకుని అతను వెళ్ళిపోయాడు. బాధితులకు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ.